మీ అందరి సంగతి చూస్తానని వాళ్ళ మీద కూడా ఎదురుదాడికి ప్రయత్నిస్తే మరి అనధికారికంగానో అధికారికంగానో ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆయన వచ్చి ఈయన్ని జైల్లో కలిశాడు. మరి ఇది ఆయన్ని కలవటం కోసం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేసిన ప్లానా, లేకపోతే నిజంగానే ఇలాగ మాట్లాడితే ఆ అధికారి వచ్చి ఈయన్ని కలిసి బాబు మన సంగతి ఏదైనా ఉంటే మన బంధుత్వం మన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటే అది మనం బయటనే చూసుకుందాం, ఇక్కడ నా పేరు తేవద్దని చెప్పటానికి వచ్చాడా, లేకపోతే మరి నీ ఫాలోవర్స్ ఇద్దరు నీకు కావలసిన వ్యక్తుల్ని ఇద్దరిని మరి సిట్ అరెస్ట్ చేసింది, వాళ్ళని గుంటూరు జైల్లో ఉంచారు అనే సంగతి చెప్పి వెళ్ళాడు తెలియదు. కానీ ఇక అక్కడి నుంచి ఇంకా విపరీత ధోరణికి వెళ్ళిపోయాడు. సెల్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఎగిరిగిరి గేట్లు తన్నటం, గోడలు తన్నటం, ఇలాంటి వింత ప్రవర్తన చేస్తూ అసలు వాళ్ళని గుంటూరు జైల్లో ఎవరు పెట్టమన్నారు అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడిగి గుంటూరు జైల్లో పెట్టాలా, విజయవాడకు తీసుకొని రావాలా,